మిత్ర కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయంతో పాటు రైతుకు అదనపు ఆదాయాన్ని ఇచ్చేందుకు ఆగ్రో ఫారెస్ట్రీ విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీధర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. ఆగ్రో ఫారెస్ట్రీ ముఖ్య ఉద్దేశం ఏంది? రైతులకు ఎన్ని రకాల మొక్కలు అందజేయనున్నారు సార్ దీని కింద? ఇక్కడ మా సిఓఈ ములుగులో అండి మాకు ఆగ్రో ఫారెస్ట్ కింద అటవీ వ్యవసాయం కింద కొత్తగా ఈ సంవత్సరం 1,00,000 మొక్కలు తయారు చేయమని మాకు ఒక టార్గెట్ దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వారు. ఇందులో భాగంగా మేము కలపనిచ్చే మొక్కలైనటువంటి మంచి బహువిధాల ఉపయోగకరమైనటువంటి ఉపయోగం ఉన్నటువంటి మన శ్రీగంధం కానీ, కలపకు బాగా పనికొచ్చేటట్టు టేకు కానీ, మహాగని కానీ, అంతేకాకుండా ఇటు పేపర్కు ఇటు కలపకు బిల్డింగ్ మెటీరియల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్లో వాడే సరుగుడు చెట్లు అంటాం కదండి, సరువి కానీ ఇట్లాంటి ఇవి కాక కొంచెం ఔషధ మొక్కల తరహాగా పనికి వచ్చేటటువంటి ఉసిరి ప్లస్ ఎంతో కొంత ఆదాయం ఇచ్చే కరివేపాకు ఇట్లాంటి ఏది షార్ట్ టర్మ్ కూడా ఇట్లా ఒక 6-7 రకాలు కలిపి మేము ఇప్పుడు నర్సరీ పెంచడం జరుగుతుందండి. ఇందులో భాగంగా మాకు 1,00,000 మొక్కల నిర్దేశం అంటే లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. రైతులకు కూడా అదనపు ఆదాయం చేకూర్చడం అటవీ వ్యవసాయం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇటు వ్యవసాయంతో పాటు మనం బార్డర్లలో కానీ బ్లాక్ ప్లాంటేషన్ కానీ ప్యూర్గా వాళ్ళ అవకాశాలని బట్టి రైతులు పెట్టుకుంటే ఇటు బార్డర్ ప్లాంటేషన్ చేసుకుంటే కొంతకాలానికి ఇది ఆదాయంగా వనరుగా మారుతుంది. రెండోది ఏంటంటే మన పంటలు కానీ మన తోటలు కానీ డైరెక్ట్ గాలి దుమారాలు కానీ తుఫాన్లు వచ్చినప్పుడు దెబ్బతినకుండా ఇవి ఒక విండ్ బ్రేక్ గా గాలికి అడ్డుకట్టలాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా వీటి నుంచి రాలే ఆకు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ మాన్యూర్ కింద మారిపోతాయి, ఎరువు కింద మారి భూమికి సత్వనిస్తూ మంచి వ్యవసాయం జరగడానికి ఆస్కారం ఉంటుంది అనేది అటవీ వ్యవసాయ ఉద్దేశం. అంతేకాకుండా కలప అవసరాలు కూడా ఇప్పుడు ఏంటంటే మనకు కలప అవసరాలు పెరుగుతున్నాయి కదండి. అడవుల మీద పూర్తిగా ఆధారపడకుండా రైతుల భూముల్లో పెంచుకున్నట్టయితే మంచి నాణ్యమైన కలప దొరుకుతుంది, వారికి అదనపు ఆదాయం కూడా చేకూరుతుందనే ఉద్దేశంతో ఈ అటవీ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనేది ప్రభుత్వం వారి ఉద్దేశం. మేము కూడా మొక్కలు పెంచి రైతులకు అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సరుగుడు చూసుకుంటే ఇవి ఎట్లా పెట్టుకోవాలి సార్? బార్డర్ ప్లాంటేషన్ అయితే ఎట్లా పెట్టుకోవాలి, బ్లాక్ అయితే ఎట్లా పెట్టుకోవాలి? 2 రకాలుగా పెట్టుకోవచ్చు అండి. బార్డర్ ప్లాంటేషన్ అయితే 2 వరుసల చొప్పున ఎటు 3 ఫీట్ల నుంచి 1 మీటర్ వరకు పెట్టుకున్నట్టయితే సుమారు 1,000 మొక్క దాకా 700 నుంచి 1,000 మొక్క దాకా వస్తాయండి 1 ఎకరం చుట్టూ పెట్టుకుంటే. లేదు ప్యూర్ ప్లాంటేషన్ అంటే కూడా 1.5 మీటర్ అట్లా బై 1 మీటర్ అట్లా పెట్టుకుంటే కూడా మీకు 1,700 నుంచి 2,000 మొక్క దాకా 1 ఎకరాకు వచ్చే అవకాశం ఉంది. ఈ సరుగుడు చెట్లు. ఇది ఎట్లా సార్ కటింగ్ ఎన్ని రోజులకు వస్తుంది? మనకు ఎన్నేళ్ల పాటు ఒకసారి పెట్టుకుంటే ఉంటుంది? ఇప్పుడు మేము చూసిన దాన్ని బట్టి 3 ఏళ్లకు వస్తుందండి కటింగ్. తర్వాత నుంచి ప్రతి 2-2.5 సంవత్సరాలకు ఒక పంట వచ్చే అవకాశం ఉంది. అట్లా ఎన్ని సంవత్సరాలు తీసుకోవచ్చు మనకు దీని నుంచి? కనీసం 3 పంటలు తీసుకోవచ్చు అండి. ఇది ఎక్కువ కాలం కూడా ఉంటుంది కానీ 3 పంటలు అయితే మనకు క్వాలిటీ కట్టే అంటే చాలా చక్కగా పోవాలి కదా ఇది కూడా. అవును, ఇది ఇటు పేపర్ ఇండస్ట్రీ అవసరాలు ఉంటుంది, ఇటు బిల్డింగ్ మెటీరియల్ పనికి వస్తుంది, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో వాడతారు కదండి, కర్రలు ఆ విధంగా కూడా పనికి వస్తాయి. వ్యవసాయానికి కూడా ఇప్పుడు టమాటా కానీ ఇవన్నీ కూడా స్టేకింగ్ ఇప్పుడంతా కూడా కర్రలు పెట్టి చేస్తున్నారు. వ్యవసాయ అవసరాలకు కూడా సన్న కర్ర కావాలంటే 2-3 పిలకలు వదులుకోవాలి. దీన్ని బట్టి అట్లా చేసుకుంటే ఉపయోగపడుతుంది, బహువిధాల ప్రయోజనకరంగా ఉంది. దీని ఆకు నుంచి పెద్ద మొత్తంలో భూమికి నత్రజని ఇతరత్ర ఎరువులు కూడా మంచి ఇది రాలే ఆకు మనకు ఉపయోగపడుతుంది, భూమికి సత్వాన్ని ఇస్తుంది. అట్లా ఇది ఉపయోగకరంగా ఉందండి రైతులకు. అందుకని దీన్ని కూడా ప్రోత్సహిద్దామనేసి దీన్ని చేయడం, ఇది కూడా పెంచి ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇప్పుడు టేకు మహాగని ఇవి కూడా ఉన్నాయి కదా, అవి ఎట్లా పెట్టుకోవాలి సార్? ఎన్ని మొక్కలు పడతాయి ఎకరానికి? మహాగని లాంటి ఎకరాకు 200 చెట్ల వరకు పెట్టుకోవచ్చు అండి. టేకు లాంటి 2 పద్ధతులు అండి. ఎకరాకు 1000 మొక్క పెట్టుకుంటే ప్రతి 7 సంవత్సరాలకు కూడా సగం చెట్లు తీసుకున్నట్టు పోయినట్టయితే మనము చివరికి వచ్చేసరికి ఒక 200 నుంచి 250 చెట్లు 20 ఏళ్ళు ఉంచుకున్నట్టయితే మనకు మంచి దిగుబడి, రైతుకు మంచి ఆదాయం వచ్చే ఆస్కారం ఉందండి. మహాగని కూడా అదే వుడ్ వాల్యూ క్రాప్. మహాగని కూడా వుడ్ వాల్యూ క్రాప్ అండి. అది కూడా 200 నుంచి 250 చెట్లు ఎకరాకు పెట్టుకోవచ్చు అండి మనం. సార్ ఇప్పుడు శ్రీగంధం చూసుకున్నట్టయితే మనకు శ్రీగంధంకి మళ్ళీ సపోర్టింగ్ ప్లాంట్ కూడా కావాలిగా? అవునండి, అది కూడా చేస్తున్నామండి. శ్రీగంధం కూడా ఎకరాకు 200 నుంచి 300 చెట్ల వరకు కూడా పెట్టుకోవచ్చు అండి. దానికి సపోర్టింగ్ గా మనము ఇదే ఇప్పుడు సరుగుడు చెట్టు ఇవ్వచ్చు మనం. శ్రీగంధానికి సరుగుడు పక్కన సపోర్టింగ్ పనికి వస్తుంది. అంతేకాకుండా పండ్ల జాతి మొక్కలైనటువంటి
ఏది మన జామ నిమ్మ వీటిలలో కూడా బాగా వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మనము కరివేపాకు కూడా దీని పక్కన మంచి న్యూట్రిషన్ అందించి శ్రీగంధం తొందరగా వచ్చేటట్టు చేస్తుందండి. ఓకే, ఇవి కూడా సపోర్టింగ్ గా పెట్టుకోవచ్చు, దానికి మనం పెట్టుకోవచ్చు అండి. సార్ ఇప్పుడు ఈ 7 రకాలు ఆగ్రో ఫారెస్ట్రీ కింద ఇచ్చే మొక్కలు కూడా బ్లాక్ ప్లాంటేషన్ కింద, బార్డర్ ప్లాంటేషన్ కింద ఎట్లా పెట్టుకోవాలని రైతు కోరుకుంటే అట్లా ఇస్తారా మొక్కలు? ఇస్తాం. ప్రభుత్వం వారు నిర్ణయించినట్టు 2 విధాలుగా ఇస్తున్నారు. ఇప్పుడు బ్లాక్ ప్లాంటేషన్ ఉంది, మన దాంట్లో బార్డర్ ప్లాంటేషన్ కూడా చేస్తున్నారండి. రైతుకు వారి సౌకర్యాలను బట్టే ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి ఎక్కువ శాతం. ఇది ఎటొచ్చి వాళ్ళకు అదనపు ఆదాయం చేకూర్చాలనే ఉద్దేశంతో మనకు. ఇప్పుడు మనకు రైతుకి ఇచ్చే మొక్క ఎంత వయసు మొక్క ఇస్తారు సార్? సుమారు సంవత్సరం వయసు మొక్క ఇస్తాం. సంవత్సరం వయసు మొక్క. వీటిని పెంచే క్రమంలో వెరైటీని బట్టండి. మనము సరుగుడు లాంటివి అయితే 5 నెలలు 6 నెలలు ఇచ్చేయచ్చు అండి. అవి కొన్ని మొక్కలు మాత్రం కరివేపాకు కూడా 5-6 నెలలు ఇవ్వచ్చు. కలప మొక్కలన్నీ కూడా సుమారు సంవత్సరం టైం తీసుకుంటుంది. అంటే సార్ ఈ ఆగ్రో ఫారెస్ట్రీ కింద ఇచ్చే మొక్కలన్నిటి కూడా మరి మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? దాని మీద ఏమైనా ఖర్చు అవుతుందా రైతుకి? ఏమైనా చీడపీడలు ఆశిస్తాయా? అంటే చీడపీడల బెడదైతే చాలా చాలా తక్కువ అండి. కలప మొక్కలకు అంత ప్రాబ్లమ్స్ ఏం లేవు. వీటిలో ఇప్పటిదాకా బాగా ఇబ్బంది పెట్టే అంత ఏం లేదండి. ఉన్న కొద్దిపాటి మెయింటెనెన్స్ రైతు రెగ్యులర్గా చూసుకున్నట్టయితే చెదలు ఇట్లాంటివి చేసుకుంటే చాలా వరకు తక్కువ మెయింటెనెన్స్లో వెళ్ళిపోతుందండి. దీని ఉద్దేశం కూడా అదే, తక్కువ మెయింటెనెన్స్ తోటి రైతుకు ఇన్కమ్ జనరేట్ కావాలి. నెక్స్ట్ ఏంటంటే మంచి అదనపు మనకందరికి కూడా తగినంత ఆక్సిజన్ దొరకాలనే ఉద్దేశం ఒకటి. ఇంతేకాకుండా భవిష్యత్తులో కార్బన్ పాయింట్స్ అని వీటి ద్వారా కూడా కొంత కార్బన్ క్రెడిట్ పాయింట్ ద్వారా కూడా రైతులకు ఆదాయం వచ్చే అవకాశం ఉందండి. ఇంకా ఎవరైనా రైతులు ఆగ్రో ఫారెస్ట్రీ కింద ఇలాంటి మొక్కలు పెంచుకోవాలంటే ఎట్లా, ఎవరిని సంప్రదించాలి? చూడండి, ఇప్పుడు రాష్ట్రంలో సుమారు 18 నర్సరీలలో పెంచడానికి ప్రభుత్వం వారు ప్రణాళిక ఇచ్చారు. ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా స్టార్ట్ అయిపోయింది పెంచడం. ఈ సంవత్సరం మార్చి నుంచి కూడా చాలా వరకు మొక్కలు అందుబాటులోకి వస్తాయి. ఆసక్తి గల రైతులు కూడా వాళ్ళ జిల్లా ఉద్యానాధికారిని కానీ వారి నియరెస్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ని కానీ కలిసినట్టయితే వారు దీనికి కావాల్సిన సహాయ సహకారాలు అందించి మొక్కలు అందజేయడం జరుగుతుందండి. అంటే ఎవరైనా రైతులు ఉన్నా వాళ్ళకి నియర్ బై ఉంటారు కదా, అవును, జిల్లా హెడ్ క్వార్టర్లో ఉద్యానవన శాఖ నియరెస్ట్ నర్సరీ నుంచి తీసుకోవచ్చు మొక్కలు. ఇంత దూరం కూడా రావాల్సిన అవసరం లేదు, అందించే ఏర్పాటు చేస్తారు. అయితే ఓవరాల్ గా చూస్తే ఈ ఆగ్రో ఫారెస్ట్రీ పెంచుకోవడం వల్ల రైతుకైతే అదనపు ఆదాయం వస్తుంది కదా సార్? చాలా ఆదాయం ఉందండి, మంచి లాభం ఉంది. ఆదాయంతో పాటు మంచి ఆరోగ్యకరమైన వాతావరణం, ఇటు భూమికి కూడా సత్వనిస్తాయి ఇవన్నీ కూడా. వీటి ఆకురాలి మంచి లీఫ్ మౌల్డ్, మంచి ఎరువు తయారై మంచి వాతావరణం, పంటలకు అనుకూలమైన వాతావరణం కూడా ఏర్పడుతుందండి. ఎందుకంటే మనము అటవీ విస్తీర్ణం పెంచాల్సిన అవసరం ఉంది కదా. ఇది వ్యవసాయంతో పాటు కలిపి చేయడం వల్ల రైతుకు ప్లస్ మన సమాజానికి రెండింటికి కూడా ఉపయోగం ఉంటుందని మా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అండి. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.